ప్రతిరోజు మనమందరం కూడా ఈ యొక్క విభూతి ధారణ చేస్తూ ఉంటాం. ఈ 3 రేఖలు ఏమిటని చెప్పేసి చాలామందికి తెలియకపోవచ్చు. కాబట్టి ఈ యొక్క శైవాగమంలో మనకి ఒక మాట చెప్పున్నారు. ఏమిటి అంటే అధో బ్రహ్మ తతో విష్ణు తతోర్ధ్వేత మహేశ్వరః. అంటే ఈ 3 రేఖలు ఏదైతే ఉన్నాయో ఈ యొక్క కింది రేఖలో బ్రహ్మ, ఈ యొక్క మధ్య రేఖలో విష్ణువు, ఈ యొక్క చివరి రేఖలో పరమేశ్వరుడు కలిగి ఉంటాడు. అలాగే షణ్ముఖశ్చ గణేశస్య ద్విరేకాస్తతి దేవత. అంటే ఈ యొక్క మధ్యలో 2 ఖాళీ భాగాలు ఏదైతే ఉన్నాయో ఒక భాగంలో షణ్ముఖుడు, ఒక భాగంలో గణేశుడు కలిగి ఉంటాడు అని చెప్పేసి మనకి శైవాగం చెప్తుంది. అంటే కేవలం మంత్రపూర్వకంగా ఒక విభూతి ధారణ చేస్తేనే మనలో ఇంతమంది దేవతలు మనలో కలిగి ఉంటారని చెప్పేది కేవలం ఒక హైందవ సంస్కృతి మాత్రమే. అంటే కేవలం ఒక సులభ సాధ్యంగా ఒక భగవంతుని ఎలా ఆరాధన చేసుకోవాలి అని చెప్పేది కేవలం ఒక మన హైందవ సంస్కృతి మాత్రమే. అందుకే ఒట్టు పెట్టుకోవడం ఆచారం అనేటువంటిది కేవలం మన యొక్క హిందూ ధర్మంలోనే ఉంది. మిగతా ఏ ధర్మంలో మనం చూసుకున్నా కూడా ఈ యొక్క తిలక ధారణ, విభూతి ధారణ అనేటువంటిది ఎక్కడా కూడా లేదు. కాబట్టి ఇంత యొక్క గొప్ప మాటను చెప్పినటువంటి హైందవ సంస్కృతిలో పుట్టడం మన ఎన్నో పూర్వజన్మ సుకృతం. కాబట్టి నువ్వు హిందువుగా వర్ధిల్లాలి అంటే ప్రతిరోజు తిలక ధారణ, విభూతి ధారణ ఖచ్చితంగా చేయాలమ్మా. మనం అందరం కూడా ఖచ్చితంగా ఒక హిందువుగా పుట్టినందుకు తిలకం కానీ విభూతి కానీ ధారణ చేయాలి. అప్పుడే వాడు కర్మ సిద్ధాంతాన్ని, పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మినట్టు. కాబట్టి మనమందరం కూడా ప్రతిరోజు విభూతి ధారణ చేయడానికి, తిలక ధారణ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః.